జూన్ 11న ఇంగ్లాండ్లోని లార్డ్స్ స్టేడియంలో మొదలు కాబోయే టెస్టు ఫైనల్ కోసం సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోటీ చాలా రసవత్తరంగా సాగుతుంది. కానీ ఇప్పుడు శ్రీలంక నేను కూడా ఉన్నా అంటూ ఫైనల్ రేస్ కోసం సిద్ధమైంది. దీంతో రెండో స్థానం కోసం ఈ మూడు జట్ల మధ్య పోటీ తీవ్రమైంది. అసలు ఏ జట్లకు అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెంచురియన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 237 పరుగులకు ఆల్అౌట్ అయింది. అంతేకాదు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగుల వెనుకంజలో ఉంది. సౌత్ ఆఫ్రికాకు 148 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. ఈ టెస్టులో విజయం సాధించాలంటే సౌత్ ఆఫ్రికాకు ఇంకా 121 పరుగులు చేయాల్సి ఉంది. తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఆ జట్టు 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. రెండవ స్థానంలో ఎవరు ఉంటారు మాత్రమే మిగిలి ఉంటుంది. ఇందుకోసం భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంకలు పోరాడుతున్నాయి. ఈ టెస్టులో సౌత్ ఆఫ్రికా గెలిస్తే మొదటి ప్లేస్ లో స్థానం సుస్థిరం చేసుకుంటుంది. దీంతో నేరుగా ఫైనల్ కి అర్హత సాధిస్తుంది. దీంతో కేవలం రెండవ స్థానం మాత్రమే ఉంటుంది. ఈ ప్లేస్ కోసం మూడు జట్ల మధ్య పోటీ ఉంటుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి ఉంటే సౌత్ ఆఫ్రికా సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశం ఉండేది. దీంతో భారత్ కి WTC ఫైనల్ కి వెళ్లడానికి మార్గం సుగమం అయ్యేది. దీంతో పాక్ ఓడిపోయి భారత్ ను కూడా భయపెడుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు శ్రీలంక జట్టు న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ శ్రీలంక గెలిస్తే సెకండ్ ప్లేస్ లో వచ్చే అవకాశం ఉంది. అయితే సెకండ్ ప్లేస్ లో ఏ జట్టు ఉండే అవకాశం ఉందో తెలియాలంటే మరో 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.